are going to draw a fish with 5 number. Okay, start. ఓకే, నేనైతే టైమర్ ఏం పెట్టట్లేను, చూద్దాం ఎలా చేస్తారో. ఓకే, స్టార్ట్ చేయండి ఇద్దరు. మా ఉన్విత్ అయితే చాలా పెద్దగా చేస్తున్నాడు. లైట్ ట్రేసింగ్ డార్క్గా చేయి. ఉన్విత్, సాత్విక్ బాగా అయిపోతుంది, హరి అప్. సాత్విక్ డ్రాయింగ్ లో పర్ఫెక్ట్ ఉంటాడు. ఒక రోజు డ్రాయింగ్స్ అన్ని చూపిస్తాడు మీ అందరికి. మీకు ఏమైనా డ్రాయింగ్ కావాలంటే చెప్పండి, డ్రాయింగ్ చేసి చూపిస్తాడు. ఓకే, ఓకే సాత్విక్, యూ హ్యావ్ డన్ ఇట్. నాకు పెద్ద డ్రాయింగ్ వచ్చు మంచిగా, చిన్న డ్రాయింగ్ బాగుండే. ఉన్విత్ హరి అప్. ఏమైంది ఉన్విత్? అయ్యో, యూ క్యాన్ డూ ఇట్ ఉన్విత్, డూ ఇట్. చూపించు. వద్దు, అరే చూపి, ఏం కాదు, కొంచెం పోయింది. ఏం కాదు, మంచిగా వచ్చింది. అరే ఉన్విత్, నీది ఎట్లా వచ్చింది తెలుసా? వేల్లాగా వచ్చింది. వెరైటీ డ్రాయింగ్ చేసింది. వేల్లానేనా హెన్లానా? ఎట్లుంది? వేరేనా? డాల్ఫినా? కూర్చున్నట్టుంది. కూర్చున్నట్టు వచ్చింది. ఏంద్ర ఆకలి అవుతుందా దీనికి? 2 మూతిలు వచ్చినాయి. ఏమైంది అట్లా చేసినావు? ప్రాక్టీస్ చేసాం మళ్ళా. లేదు ఉన్విత్, ఇగో ఇట్లా ఈజీ. ఫస్ట్ వీ నీడ్ టు డ్రా 5 నంబర్. ఓకే, ఇలా చేసినాక ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలి. మనం ఎక్కడ స్టాప్ చేయాలి? ఇక్కడ స్లీపింగ్ లైన్ ఎక్కడుందో అక్కడే స్టాప్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఫస్ట్ ఇలా అనాలి. ఆ తర్వాత మనం ఫ్లవర్కి ఎలా అంటాం, ఇట్లా అట్లా అనాలి. అన్నాక ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు డ్రా ఐ. ఇట్లా ఇట్లా నంబర్స్తో అయితే ఈజీ అవుతుంది అనమాట మనకు డ్రాయింగ్ చేయడానికి. సారీ, నాకు కూడా ఇక్కడ షేప్ పోయింది. ఇది ఎరేజ్ చేయాలి ఉన్విత్. ఇది కొంచెం రాంగ్ వచ్చింది, ఇట్లా రావాలన్నమాట. ఇది ఇక్కడ ఎలా వచ్చింది అలా రావాలి ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ ఇలా అనాలన్నమాట. ఆ తర్వాత ఇట్లా, అంతే, ఈజీ. మనం కలరింగ్ చేసి ఇంకా బాగుంటుంది అనమాట. బ్లూ కలర్ అలా వేయచ్చు. ఓకే, నేమ్ మెన్షన్ చేయి. ఓకే, ఇప్పుడు చూసేద్దామా ఎవరి డ్రాయింగ్ బాగుందో. చూడండి, ఇది సాత్విక్ డ్రా చేసినాడు. ఉన్విత్, నీ చూయించు. ఇది ఉన్విత్. ఏం కాదు, ఉన్విత్ ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్గా డ్రా చేసిండు. యూ కెన్ బెటర్ ట్రై నెక్స్ట్ టైం ఉన్విత్. ఓకే, ఒక ఆర్టిస్టే, చిన్న ఆర్టిస్ట్. అప్పుడు చూపి ఉన్విత్. బాయ్, కిందికి పెట్టు. బాయ్. ఎట్లా చేసింది సాత్విక్ ఉన్విత్ డ్రాయింగ్? చూడు, ఇదేమో ఆక్టోపస్ లెక్క ఉంది, పైకి వెళ్తుంది. ఇది ఇంకా సగం వేసాను. మూతేనికి వచ్చిందిరా 2 మూతులు. నీకు కూడా పెడతా. 2 మూతులు రావురా. ఏ అట్లా ఎక్కిరియద్దు, చేస్తాడులే, ట్రై చేస్తాడు. నాకైతే సబ్స్క్రైబ్ చేయండి. నా డ్రాయింగ్ నచ్చినట్టయితే మీకు. వీడికైతే లైక్ చేయండి. చూడు ఎట్లా కూర్చుండు, బాడీగార్డ్ అయింది. ఏం కాదు, నెక్స్ట్ టైం వీడు విన్ అవుతాడంట. కానిస్టేబుల్ ఉరకాలే మళ్ళా. కానిస్టేబుల్ అంటే ఓకే, మీకు ఎవరి డ్రాయింగ్ అయితే నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇతని పేరేమో ఉన్విత్, ఇతను నా కొడుకు. ఇతనేమో సాత్విక్.
వీళ్ళిద్దరు ఏమవుతారో తెలుసా, బావ బొమ్మర్ది అన్నమాట. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే కలరింగ్ స్టార్ట్ చేసినారు చూడండి. అసలు ఎన్ని డేస్ నుంచో చేయిద్దాం అనుకుంటున్న డ్రాయింగ్స్, కానీ అసలు వీళ్ళు డైలీ బయట ఆడుకోవడానికి వెళ్తారు. అసలు ఇంట్లో చదవడం మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు, డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేరు. అందుకనే ఇప్పుడు ఇంకా ఫ్రీ టైం అనిపించింది, అందుకే ఇంకా డ్రాయింగ్ చేయమని చెప్పాను. వీళ్ళకి చేస్తున్నారు కాంపిటీషన్తో. ఒక 5 minutes. మీ పిల్లలకి ఏమైనా డ్రాయింగ్స్ కావాలి ఈజీగా విత్ నంబర్స్ అంటే ఎవరైనా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా బాబు మీకు మీ పిల్లలకి ఈజీగా యూస్ఫుల్ అయ్యే డ్రాయింగ్స్ నేర్పిస్తాడు. వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు అందులో ఎంకరేజ్ చేయండి. అలా ఎంకరేజ్ చేస్తే ఏంటంటే వాళ్ళకి ఈజీ అవుతుంది. మా బాబుకి అయితే చిన్నగా ఉన్నప్పటి నుంచే డ్రాయింగ్స్ అంటే ఇంట్రెస్ట్ అన్నమాట. చేయి మంచిగానే ఉంది. ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, నెక్స్ట్ టైం మంచిగా వస్తుంది. నెక్స్ట్ టైం మంచి ట్రై చేయొచ్చు, ఏం కాదు. ఓకే, ఇప్పుడు అవుట్లైన్ అయితే వేస్తున్నారు. మనకి ఏ డ్రాయింగ్ చేసినా అవుట్లైన్తో ఫినిషింగ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది, హైలైట్ చేయొచ్చు అనమాట. లాస్ట్కి అవుట్లైన్ వచ్చేసి బ్లాక్ స్కెచ్ యూజ్ చేయాలి. మన డ్రాయింగ్ని కొంచెం హైలైట్ చేస్తుంది అనమాట బ్లాక్ స్కెచ్ యూజ్ చేస్తే. ఇట్లా మొత్తం షేడింగ్ చేసుకొని ఈ హ్యాండ్ తోని ఇండెక్స్ తోని ఇట్లా అనాలి. సో వాటర్ ఎక్కడ పోకుండా ఇట్లా ఉంటాను, కానీ కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి జర్మ్స్ పడతాయి. మంచిగా వాష్ చేసుకోవాలి హ్యాండ్స్. ఎస్, అట్లా చేసినప్పుడు ఇక్కడ అంటుకున్న ఒక పెన్సిల్ పక్క సైడ్స్ కూడా అట్లే వాడండి. అట్లయితే మీకు ఏం ఎక్కువ పెన్సిల్ యూజ్ చేసే అవసరం లేదు అనొచ్చు. సాత్విక్ అయితే కలరింగ్ ఇలా చేస్తున్నాడు చూడండి. వాటర్ బ్లూ ఉంటాయని బ్లూ కలర్ వేస్తున్నాడు. కానీ మీ అందరికి ఫిష్ కనిపిస్తుందో లేదో దాంట్లో, అందుకే బ్లాక్ స్కెచ్తో హైలైట్ చేసింది అనమాట మీకు కనిపించడానికి. అయితే 2 హ్యాండ్స్తో చేస్తున్నట్టు, నాకు 2 హ్యాండ్స్లో 2 క్రాయన్స్. సాత్విక్ చూడు, నాకు కోపం వస్తుంది. అయ్యో, ఒక హ్యాండ్ తో చేస్తే నాకు ఇరిటేట్. ఉన్విత్కి కొంచెము పోయిందని మూడ్ ఆఫ్ అయిపోయింది ఆయనకి, అందుకోసమే ఎట్లా పడతాడు చేస్తున్నాడు. కాదు చేస్తే జల్లి అయిపోతుంది. 2 హ్యాండ్స్తో వేస్తే ఫాస్ట్ అవుతుందంట. చూడండి ఇట్లా వేస్తున్నాడు. అమ్మో, మేక్ ఇట్ ఫాస్ట్, హరి అప్. సో మీకు ఏమైనా ఇక్కడ ఒక చిన్న వేక్ కనిపిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, మీరు కూడా ఇలానే కాంపిటీషన్ పెట్టండి పిల్లలకి ఇంట్లో. ఏంటంటే వాళ్ళు కాంపిటీషన్ పెడితే చేస్తారనమాట వాళ్ళు కాన్ఫిడెంట్గా.